న్యూస్ ఏపీలో 700 కోట్ల రూపాయల భూ కబ్జా ఆరోపణల కేసు కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ పాత్ర ఉందని ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ కేసులో తనను కేఎన్ఆర్ ఇరికించాడని చీమకుర్తి శ్రీకాంత్ చెప్పారు. ఆయన చాలా సెటిల్మెంట్లు చేశాడని అన్నారు. దీంతో కేసులో కేఎన్ఆర్ పాత్రపై ఏసీబీ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసు సీఎం చంద్రబాబు దృష్టికెళ్లింది. నన్ను కూడా ఇరికిచ్చింది కేఎన్ఆర్ఏ అని నేను చెప్తానండి. ఇంకా నేను అంతకంటే ఏం చెప్పాలి? ఏసీబీలో నన్ను ఇరికిచ్చిందే కేఎన్ఆర్. మిమ్మల్ని ఇరికిచ్చింది కేఎన్ఆర్. నాకు తెలిసి అయితే నాకు ఏసీబీ వాళ్ళు చెప్పింది అదే చెప్పారు నాకు అప్పుడు. ఓకే, సింగు చెప్పబట్టే కేఎన్ఆర్ నన్ను ఇరికిచ్చాడని నేను అనుకుంటున్నాను సార్. అంటే మీకు తెలిసిన సమాచారం చాలా క్లారిటీగా చెప్పండి. మీరు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు, కేఎన్ఆర్ఏ నన్ను ఇరికిచ్చాడేమో అని నా డౌట్గా ఉంది అని. అంటే మీ దృష్టిలో ఒకటి చెప్పండి, సీఎం పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ అనే వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడా, సింగ్తో కలిసి ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఉంటాడని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసినంత వరకు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఆ నేచర్ ఉంది, ఆ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అక్కడ. సింగుకు దాదాపు 100-150 కోట్లు ఉత్తికి ఎక్కడి నుంచి వస్తాయి సార్? యా, సింగు ఆస్తులు చెక్ చేయండి. వాళ్ళ ఆవిడ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ఎఫ్డి, గుడి ఎట్లా కట్టాడు, గుడి వెనకాల 28 ఎకరాలు ఎలా కొన్నాడు? జగన్ బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీమకుర్తి శ్రీకాంత్ జగన్ పీఏ కేఎన్ఆర్ తనను బెదిరించి 700 కోట్ల రూపాయల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అటు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు నిజమా? ఒకవేళ నిజమైతే భూ కబ్జాల్లో ఎవరి పాత్ర ఎంతుంది అనేది ఏసీబీ తేల్చాల్సింది.